సార్ నమస్తే. నమస్తే. సరే ఏంటి మొన్నటి వరకు ఈ ఫామ్‌లా తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. అప్పుడు అమృత్ కుంభకోణము ఈ ఫామ్‌లో వస్తది. ఇప్పుడు బొగ్గు కుంభకోణము. దీని పేరు ఏం పేరు? ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తది. అట్లనే ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసము ఆ అన్యాయాల అక్రమాల మీద మాట్లాడిన ప్రతిపక్షము ముఖ్య ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోనే ఇవాళ మమేకమయ్యి ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించడం కోసము తర్వాత ఈ అక్రమాల మీద ప్రజల దృష్టి పడకుండా ఉండేదానికోసము ఈ తతంగం అంతా జరుగుతూ ఉందనేది మా పార్టీ నమ్మకం. తర్వాత మీరంతా చూస్తున్నారు. సార్ పార్టీ నమ్మకం ఒకవైపు, కేసులు సెషన్లు ఇట్లాంటి విచారణలు ఇంకోవైపు, ఏది నిజం? ప్రజలు అనుభవిస్తుంది నిజము. ఈ రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి నిజము. ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు నిజం. చట్టాన్ని పక్కన పెట్టేసేసి పేదల భూములు గుంజుకునేది నిజము. చట్టానికి తిలోదకాలు ఇచ్చేసి ఇండ్లు కూలగొట్టడం నిజము. ఇవాళ ఇష్టానుసారంగా భూములని దోచుకోవడం నిజము. తర్వాత ఇవాళ పిల్లలకి స్కూళ్ళలో చదివే పిల్లలకి రక్షణ లేకపోవడం నిజము. వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం నిజము. తర్వాత ఇచ్చిన గ్యారంటీలను ఎగ్గొట్టడం నిజము. తర్వాత హామీలని గాలికి వదలడం నిజము. తులం బంగారం ఇస్తాము కళ్యాణ లక్ష్మితో పాటు అన్నది అబద్ధం, మోసం. ఈ అన్నిటి బయట పెడుతుంటే ఈ అబద్ధపు తర్వాత అన్యాయపు విచారణలు మొదలుపెట్టినారు. ఇది పోలీసులు చేయడం కాదు, పోలీసులతోని కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది. అది నిజం. లేని ఆరోపణలు చేసి హరాస్ చేయడం నిజం. ప్రజలకి ప్రతిపక్షం అండగా ఉండకుండా ఉండే పరిస్థితిని క్రియేట్ చేయడం నిజం. కేసీఆర్ మీద అబండాలు వేసేసేసి ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే కార్యక్రమము కాంగ్రెస్ చేపట్టి అది అమలు చేయడం నిజము. అంబేద్కర్ మహాశయుడి విగ్రహాన్ని కనీసం క్లీన్ చేసేదానికి కూడా వీలు లేని పద్ధతుల్లో పెట్టడం నిజము. బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి గారి భవనాన్ని కట్టి ముఖ్యమంత్రి అనే వారు ఎవరు ఎలక్ట్ అయినా అక్కడే ఉండాలనే ఒక మ్యాజెస్టిక్ బిల్డింగ్ అక్కడ కడితే అక్కడ ముఖ్యమంత్రి ఉండకపోవడం నిజము. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఏంటి సార్ సంబంధం? ఎందుకు లేదమ్మా? ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఎవరిని విచారిస్తున్నారు? సిట్టేసి ఇయ్యాలా? 2 సంవత్సరాల నుంచి మీరే కదా ఆ కేసు మొదలుపెట్టింది, కాంగ్రెస్ పార్టీనే కదా. 2 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నారు కదా. ఇవాళ ఎందుకు సిట్ వేయాల్సిన అవసరం ఏర్పడింది? సిట్ వేసిన తర్వాత ఎవరిని పిలుస్తున్నారు? ఇన్నాళ్ళు లేని సంబంధం ఇవాళ సడన్గా ఎట్లా వచ్చింది? కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇందులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే దానికోసం. ఎందుకు కారణం ఏందనంటే ప్రజలు చాలా కోపంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల. మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగులను మోసం చేసినారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినారు. ప్రజలు ఆగ్రహవేశాలతో ఉన్నారు. దాని నుంచి తప్పించుకునే దానికోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న హరీష్ రావు గారి విచారణ చూసాం. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. న్యూస్ పేపర్లో ఇవాళ ఏమొస్తుందండి? న్యూస్ కేటీఆర్ గారిని పిలిచింది. మామూలుగా ఏమొచ్చేది? బొగ్గు కుంభకోణం వచ్చేది, హైడ్రా కూల్చివేతలు వచ్చేది, లగచర్ల లాంటి తర్వాత ఈ ఏదైతే 4th సిటీకి చేసే రోడ్డుకి ఎక్విజేషన్ గురించి వచ్చేది, అసైన్డ్ భూముల్ని పేదల దగ్గర నుంచి గుంజుకునేది వచ్చేది, తర్వాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని పెద్దలకి తక్కువ రేటు కట్టబెట్టేది వచ్చేది. ఇవాళ మరి ఈ కేసు వేస్తే ఏమొస్తుంది? పేపర్లో ఏమొస్తుంది? తర్వాత టీవీలలో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇదే మాట్లాడతారు. అంటే అసలు విషయాలని కప్పిపుచ్చేదానికోసం ఏదైతే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందో అది సఫలమైనట్టే కదా. ఆ విషయాలు రావట్లేదు కదా. ఇవాళ టీవీలో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు మీ టీవీ, ఏహా టీవీ కానివ్వండి, ఇంకే టీవీనైనా ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ విచారణని మాట్లాడుతూ ఉన్నారు.
దాన్ని సాధించే దానికోసమే ఈ విచారణ చేస్తా ఉన్నాం. అంతకుమించి ఏమి చాలా కన్ఫ్యూజన్ తో పాటు ఒక ఆందోళన కూడా ఉన్నారు. నిజంగానే ఈ సిట్ విచారణలో భాగంగా హరీష్ రావుని లేదంటే కేటీఆర్ ని జైలుకు పంపిస్తారా అని ఎవరు మీరు ప్రజల్లో భయం. కదండి, ఇది ఎవరిని అడగాలి? మీరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అడగండి, పోలీసు పెద్దలను అడగండి. అన్యాయంగా పంపిస్తే, అన్యాయంగా అరెస్టులు చేసి కోర్టులు జైలుకు పంపిస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఇదివరకు పెట్టలేదు, ఇదేం కొత్త కేసు ఏం కాదు. అనేక కేసులు పెట్టారు, అనేక కేసులలో కోర్టు ముందు పోయినాం. ఇవాళ వీళ్ళు పెట్టిన ఒక కేసు కూడా నిలవదు. ఎందుకు అనంటే దాంట్లో సత్తా లేదు, అబద్ధాలు అవి, నిలిచేదానికి వీల్లేని సాక్ష్యాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బదనాం చేసేదానికోసం చేస్తూ ఉన్నారు. బదనాం ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారు చేసిన ఒక పని కూడా ఆయన చేయలేకపోతున్నాడు. 10 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు అసలు అంటే మీకు నోటుబందీ కానివ్వండి, కరోనా కానివ్వండి, అధికారులు లేకపోవడం కానివ్వండి, బడ్జెట్ లేకపోవడం, 4 సంవత్సరాలు లేనే లేవు. మిగిలింది ఎంత? 6 ఇయర్స్. 6 ఇయర్స్లో అనన్య సామాన్యమైన పనులు చేస్తున్నారు. మరి ఆ పనులన్నీ కనీసం నిలబెట్టే సత్తా కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు, బిడ్డ నువ్వు 2,500 రూపాయలు ప్రతి నెల మహిళకి ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నారు కదా. అందుకనే ఆ అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తి జ్వాలల నుంచి బయటపడే దానికోసం వారు చాలా బ్రహ్మాండమైన ప్రయత్నం ఏందనంటే ఈ చెత్త కేసు పెట్టి విచారణలను పెడతా ఉన్నారు. ఎవరు ఇది చెత్త కేసు, ఈ కేసులో సత్తా లేదు. ఈ కేసు ఒకటి ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది చేస్తే ఇందులో విచారణకి ఎవరిని పిలవాలండి? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ని అనుమతి చేసింది ఎవరు? వాళ్ళని పిలవండి. దీన్ని మొదలుపెట్టింది ఎవరు? అనుమతి కోరిన వాళ్ళు ఎవరు? అనుమతి కోరిన వాళ్ళను పిలవరు, అనుమతి ఇచ్చిన వాళ్ళను పిలవరు, సంబంధం లేని వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అది కూడా 2 సంవత్సరాల తర్వాత. 24 గంటల నోటీస్ ఇచ్చే ఓపిక కూడా లేదు. ఇవాళ నోటీస్ ఇచ్చి రేపు పొద్దున, రాత్రి నోటీస్ ఇచ్చి పొద్దున్న రమ్మని అంటారు. అడ్వకేట్ని అలో చేయరు. ఇష్టానుసారంగా చేస్తున్నారు, చేయనండి. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో అప్పుడు అది ఏ రకంగా తప్పు అనేది మేము కోర్టులో ఎస్టాబ్లిష్ చేస్తాము, కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. గంటల కొద్ది విచారణ చూసాం హరీష్ రావు గారు. సో సేమ్ సీన్ ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో కూడా రిపీట్ అవుతుంది. సో యాజ్ పర్ లా ఇలా చేయొచ్చా? మీరు మీ హక్కు కోల్పోయి ఇక్కడ మాతో అడుగుతూ ఉన్నారు. మీరు ఎందుకు అడగరండి పోలీసుల్ని? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పోయి అడగండి. నేనేమంటున్నానంటే మీరు అడగండి. యూ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు ద పీపుల్. నిజాన్ని నిర్భయంగా ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన బాధ్యత మీకున్నది. వాళ్ళని అడిగే ప్రశ్న నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? యాజ్ పర్ లా ఆ సాయంత్రం 4:30 గంటల తర్వాత చేయకూడదు, సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత గంటల విచారణ చేయడానికి వీల్లేదని చెప్పింది. తర్వాత విచారణ జరిగేటప్పుడు ఒక అడ్వకేట్ని అలో చేయమని చెప్పింది. అది దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఒక రూలింగ్ ఇస్తే ఆ రూలింగ్ లా అవుతుంది. మరి వాళ్ళకి తెలియదా ఇదంతా? వాళ్ళకి అన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళకి లాయర్లు ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు, అడ్వకేట్ జనరల్ ఉన్నారు. మరి వాళ్ళు ఇవాళ యథేచ్ఛగా వైలేట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఖాతరు చేయట్లేదు, బేఖాతరు చేస్తూ ఉన్నారు. అది ఎట్లయితే బేఖాతరు చేస్తున్నారో ఈ కేసును కూడా అట్లనే ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ పక్కన పెట్టి బేఖాతరు చేసి ఇవాళ మా నాయకులందరినీ హరాస్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. సరే, కొన్ని ఆరోపణలు లీక్ల ద్వారా ఈ 2 సంవత్సరాలలో అనేక లీకుల ద్వారా పాపం అమాయకులైన వాళ్ళందరినీ దాంట్లో వాళ్ళ పేర్లు లాగారు. చివరికి జడ్జీల పేర్లు కూడా లాగారు. లాగినప్పుడు ఎందుకు పిలవట్లేదు మీరు? ఎవడైతే రాశాడో జడ్జీల పేర్లు అతన్ని పిలవాలి కదా, పిలిచి విచారణ చేయాలి కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అని. తర్వాత ఎవరి పేర్లు అయితే దుర్మార్గంగా ఆడవాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అడగాలి కదా, విక్టిమ్స్ కదా. మీరు అవన్నీ ఏం చేయరు. ఏమి చేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ విచారణలోకి తీసుకొని వచ్చినారు. థ్యాంక్ యూ. సో ఇట్లా ఒకవైపు మనం చూస్తుంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపడానికి సిట్ పేరు మీద విచారణ జరుపుతున్నారు అని బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. అయితే సిట్ విచారణ
ఉదయం మొదలైంది. 6 అంశాలపైన సిట్ కేటీఆర్‌ని ప్రశ్నించడం జరిగింది. నలుగురు అధికారులు ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంది పూర్తిగా ఈ విచారణ అంతా కూడా. సో ఒకటి ఎలక్ట్రల్ బాండ్‌లకు సంబంధించి కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఎలా వచ్చాయని అండ్ బీఆర్ఎస్ అకౌంట్‌లకి ఎన్నికల సమయంలో ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్‌ల నుంచి ఎలా ట్రాన్స్‌ఫర్ అయిన విషయం సంబంధించి అండ్ దాంతో పాటు ఏదైతే వ్యాపారులకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న విషయం సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి కావచ్చు, ఇట్లా 6 అంశాలపైన ప్రశ్నల వర్షం అయితే సిట్ అధికారులు కురిపిస్తున్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగబోతుంది. అయితే ఆ గంటల కొద్దీ సుదీర్ఘ విచారణ జరగడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తది. ఎందుకంటే కోర్ట్ ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఎవరిని కూడా గంటల తరబడి ఇట్లాంటి విచారణ చెయ్యొద్దు, కానీ ఈ వయలేషన్స్ అన్నీ చేస్తున్నారు అండ్ ఈవెన్ అడ్వకేట్లను కూడా అలో చేయకుండా ఈ విచారణ కంటిన్యూ అవుతుంది అనేదైతే బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. సో విచారణ తర్వాత కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్లో ఇవాళ జరిగిన విచారణకు సంబంధించి కూడా